కామన్గా మనం ఫుడ్ సేఫ్టీ అనే పదం మనం వింటూ ఉంటాము. అసలు ఆ ఫుడ్ సేఫ్టీ అంటే ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి మేడం? ఫుడ్ సేఫ్టీ అంటే ఏంటంటే చాలా మటుకు మనం బయట తినే ఫుడ్డే కాదు, ఈవెన్ మనం ఇంటికి తెచ్చుకునేటివి కూడా అన్ని ఫుడ్ సేఫ్టీకి ఏమంటారు ఎలిజిబుల్. ఎగ్జాంపుల్ మనం ఫ్రూట్స్ తీసుకుంటాము, బయట నుంచి ఫ్రూట్స్ కొనుక్కుంటూ ఉంటాం, సూపర్ మార్కెట్లో అక్కడిక్కడ దాని మీద స్టిక్కర్స్ వేసి వస్తుంటాయి, బయట కొంటూ ఉంటాము. లేకపోతే మీట్ ఏదైనా కొనుక్కొస్తాం, లేకపోతే కేక్స్ అట్లాంటి బర్త్డేస్ కానీ కొనుక్కుంటాం, అలాంటి ఎన్నో చేస్తుంటాం. సో బయటికి వెళ్ళి తినడమే కాదు, మన ఇంటికి ఆర్డర్ పెట్టుకునే ఫుడ్ కానివ్వండి, ప్రతిదీ ఇంక్లూడింగ్ ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నిటి కూడా ఫుడ్ సేఫ్టీ ఉంటుంది. సో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేది ఒకటి ఉంటుంది. అథారిటీ వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ చూడడమే. ఒకవేళ ఫుడ్ ఏదైనా కల్తీ అయినా, కంటామినేట్ అయినా, లేకపోతే అవుట్ డేట్ అయినా, లేకపోతే అదేమైనా టాక్సిక్ అయినా కూడా, అంటే ఏదైనా విషాలు అలా ఉంటాయి కదండి, అట్లా పాయిజనస్ అనమాట, అట్లాంటి ఏమున్నా కూడా అలాంటివన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూడాలి, వాళ్ళ స్టాండర్డ్స్ అని మెయింటైన్ చేయాలి. అలాంటి ఫుడ్ స్టాండర్డ్స్ ఉన్న ఫుడే మనం తినాలి, లేకపోతే అది హెల్త్ని మనం ఖరాబ్ చేస్తుంది. సో లీగల్గా ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ కాబట్టి ఫుడ్కి సంబంధించి లీగల్గా ఏం సంబంధం ఉందా అంటే లీగాలిటీ సంబంధం ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ కనుక మెయింటైన్ చేయకపోతే, ఆర్ మీరు ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు అవుట్డేటెడ్ ఫుడ్ తీసుకున్న దానివల్ల మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మీరు వెళ్ళి కేసెస్ పెట్టుకోవచ్చు. సో ఈ FSSAI అనేది ఒకటి ఉంటుంది. సో యూజువల్గా వాటి ఏ ఫుడ్ అమ్మిన వాళ్ళు కూడా దాని నుంచి లైసెన్స్ తీసుకొని ఉండాలి. ఆ లైసెన్స్ తీసుకోకుండా మీరు చూసుకోవాలి ఫస్ట్, ఇంకా దానికి నిజంగా లైసెన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాంటి లైసెన్స్ ఉన్నాయి మాత్రమే మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి, తినాలి. ఒకవేళ అలాంటి ఏం లేకున్నా, లేదా లైసెన్స్ లేకుండా, పర్మిషన్ లేకుండా ఎవరైనా రెస్టారెంట్స్ అది ఏదైనా ఈటరీ ఏదైనా నడిపితే మాత్రం మీరు వెళ్ళి కేసు కూడా పెట్టచ్చు. సో ఇది ఎందుకు అంటే జస్ట్ పబ్లిక్ హెల్త్ కోసం. సో వెళ్ళి మీరు మొత్తం హెల్త్ ఖరాబ్ చేసుకొని పోయి హాస్పిటల్ పడే కంటే ముందే ఈ స్టాండర్డ్స్ ఉన్నా లేదా చూసుకోవడం ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది పర్సన్స్కి మనం రీసెంట్గా చూసాము, పిల్లలు కల్తీ పాలు తాగి అనారోగ్యం పాలయ్యారని చెప్పేసి వింటూ ఉంటాం. ఇలాంటి వాటిల్లో కూడా మీరు చెప్పేటువంటి వర్తిస్తాయంటారా? యా, డెఫినెట్లీ. ఎందుకంటే కుక్కట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక మదర్ ముందరకు వచ్చి తను ఏం చెప్తుందంటే పాల ప్యాకెట్ల గురించి. అది ఈ పర్టికులర్ కంపెనీ అని, నేను ఏ కంపెనీ అని నేను ఇప్పుడు టీవీలో మాట్లాడదలుచుకోలేదు, బట్ ఒక పర్టికులర్ కంపెనీ మెన్షన్ చేస్తూ ఒక మదర్ చెప్పింది ఏంటంటే, ఆ పాలు అంటే ఏదైతే ఇప్పుడు చెకింగ్కి పంపిస్తే దాన్ని, అంటే దాని ప్యూరిటీ అనేది చెకింగ్ పంపిస్తే అందులో అసలు పాలకి సంబంధించింది ఏం లేదు, ఐ మీన్ మొత్తం కూడా ఆర్టిఫిషియల్గా మిక్స్ చేసింది. ఇప్పుడు అంటే న్యాచురల్గా వచ్చే మిల్క్ కాదు, ఆ మిల్క్లో ఎన్నో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ అన్నీ కలిపి ఉన్నాయి, విచ్ ఆర్ హజార్డస్. హజార్డస్ అంటే ఏంటంటే మన హెల్త్ని ఖరాబ్ చేసేవి, అవన్నీ కూడా మిల్క్లో ఉన్నాయని చెప్పి తను తెలిసింది. అండ్ ఆమె బయటకు వచ్చి డేర్ చేసి ఒక ధర్నాలాగా చేసింది. ఎందుకు అంటే ఆమెకి ఒక 2 years కిడ్ ఉన్నారు. సో లైక్ 2 years నుంచి ఆ కిడ్కి పాలు తాగిపిస్తుంది. ఆమెకి ఎంత అంటే ఆమెకి ఎంత హర్ట్ అయి ఉండాలి, మా బాబుకి నేను నా చేతిలోనే నేను కెమికల్స్ తాగిపిస్తున్నాను. సో ఇలాంటివి ఏవి ముందుకు వచ్చినా కూడా ఫుడ్ స్టాండర్డ్ వాళ్ళు వస్తారు. ఈ అథారిటీ ఏదైతే FSSAI ఏదైతే ఉందో వాళ్ళు మెయిన్గా ఉంది దీనికోసమే. వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టచ్చు, లేదు అంటే ఈవెన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టచ్చు. అండ్ దానివల్ల ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అయినాయి అంటే మాత్రం మీరు వెళ్ళి కన్స్యూమర్ ఫోరంలో కూడా కేసు వేసుకోవచ్చు. బట్ నేనేం చెప్తున్నానంటే ఇట్లాంటి ఏమైనా కేసెస్ కనుక మీరు చూసినా నెగ్లెక్ట్ చేయదు. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు సపోజ్ ఒక స్విగ్గీలో ఒక ఆర్డర్ పెట్టుకున్నారు, ఆర్ మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినారు, మీరు ఒకటి కొనుక్కొచ్చుకున్నారు. ఎగ్జాంపుల్ ఒక కూల్ డ్రింక్ తెచ్చుకున్నారు, ఒక జ్యూస్ తెచ్చుకున్నారు. జ్యూస్ తెచ్చుకొని ఇంటికి తాగిన తర్వాత మీకు టేస్ట్ కొంచెం వేరే వస్తుంది. సో అప్పుడు మీరు ఎక్స్పైరీ డేట్ చూస్తారు. యూజువల్గా మనకు బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మనం ఎక్స్పైరీ డేట్ చూడం. సూపర్ మార్కెట్లో మా యూజువల్గా ఎక్స్పైరీ డేట్ లేకుండా పెడతామని కళ్ళు మూసుకొని వచ్చేస్తాం. బట్ తీరా టేస్ట్ చేసిన తర్వాత అప్పుడు డౌట్ వచ్చి అప్పుడు చూస్తే ఎక్స్పైరీ డేట్ ఉంది. సర్లే అని చెప్పేసి ఎంత 100 రూపాయలు కదా అని చెప్పి డస్ట్బిన్లో పడేస్తాం. అలా పడేయద్దు, అది తీసుకోవాలి, బిల్లు పెట్టుకోండి, ఎక్స్పైరీ డేట్ ఏదైనా ఫొటోస్ తీసుకొని బిల్ ఫోటో తీసుకొని వెళ్ళి కన్స్యూమర్ ఫోరంలో వెయ్యాలి. ఎందుకంటే ఎక్స్పైర్డ్ అయిన ప్రోడక్ట్స్ అమ్మకూడదు. అమ్మినారు అంటే అది హజార్డస్, అంటే జనాలు హెల్త్తో ఆడుకున్నట్టే. సో మీరు అక్కడ కామ్ ఉండకుండా మీరు వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. అప్పుడే ఇంకొక ఇట్లాంటివి రిపీట్ కావు, ఇంకోరితో అలాంటి రిపీట్ కాకుండా ఉంటుంది. అండ్ మీ సేఫ్టీ, మీ ఏమంటారు, మీ హెల్త్ సేఫ్టీ మీ చేతిలో ఉన్నట్టు. సో ఇలాంటి ఏమున్నా కూడా మీరు కంప్లైంట్ అనేది చేయొచ్చు. ఈవెన్ FSSAIకి మీరు కంప్లైంట్ చేయొచ్చు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయొచ్చు. ఏదైనా నష్టం డ్యామేజ్ అయితే మాత్రం కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళొచ్చు. సో ఇలాంటివి ఒకటి ప్రావిజన్స్ ఉన్నాయని జనాల్లో అవేర్నెస్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ లేదు. సరే ఏదో అయింది పడేస్తాము అన్నట్టు ఉండొద్దు. చిన్న 100 రూపాయల వస్తువును కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అది మీ హెల్త్తో ఆడుకున్నట్టు, అది ఇంకోరు హెల్త్తోనూ ఆడుకోబోతున్నట్టు.
ఇందాక మీరు అన్నట్టే, లేకపోతే ఒక షాప్కి వెళ్ళాము, ఒక మార్కెట్కి వెళ్ళాము, లేదు అంటే స్విగ్గీలోనో జొమాటోలోనో ఒకటి మనం ఆర్డర్ పెట్టుకున్నాము, ఆ ఫుడ్ తినడం జరిగింది. తిన్న తర్వాత ఏదో అంటే మనిషి చనిపోవడం లాంటివి జరగకపోయినా కూడా అస్వస్థతకు గురయ్యారు అని అనుకుందాం. ఇప్పుడు కూడా మనం వెళ్ళి ఈ FSSAIకి కంప్లైంట్ ఇవ్వచ్చు అంటారా? 100% పెట్టొచ్చు. ఇప్పుడు మీకేంటంటే మీరు స్విగ్గీ ఎగ్జాంపుల్, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు క్లియర్గా మీ ఆర్డర్ పెట్టిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఏ రెస్టారెంట్ నుంచి పెట్టినరో ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో అది తిన్న వెంటనే మీరు వెళ్ళి హాస్పిటల్ కనుక అడ్మిట్ అయితే హాస్పిటల్ బిల్స్ ఉంటాయి, దానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది పెట్టుకోండి. అండ్ ఆల్సో అక్కడ డాక్టర్స్ కూడా చూసి చెప్తారు, ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ వల్లనే ఇలా అయింది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు కంప్లైంట్ ఫస్ట్ స్విగ్గీ వాళ్ళకి పెట్టాలి, తర్వాత కన్జ్యూమర్ ఫోరంకి పెట్టాలి. సో స్విగ్గీ వాళ్ళు పెడితే ఏమంటారంటే మేము మెయిల్ చేస్తాం, ఇది చేస్తామంటారు. అక్కడ పెద్ద నాకు తెలిసి అయితే ఏం న్యాయం జరగదు. బట్ దెన్ మీరు వెళ్ళి కన్జ్యూమర్ ఫోరంలో ఏంటంటే ఇప్పుడు అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద మీరు కన్జ్యూమర్ ఫోరంలో వేసుకోవచ్చు. ఏంటంటే ఫుడ్ అనేది అడల్ట్రేటెడ్ ఫుడ్, అంటే మొత్తం కంటామినేటెడ్ ఫుడ్, అది దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పి మీరు కనుక డ్యామేజెస్కి వేస్తే, ఒకవేళ ఎవరి ప్రాణం పోయి ఉండకపోతే మీరు అన్నట్టు ఓన్లీ హెల్త్ ఇష్యూస్ మాత్రం అయ్యి ఉంటే దాని తగ్గట్టు డ్యామేజెస్ ఏదైతే రెస్టారెంట్ ఉందో వాళ్ళు పే చేయాలి. ఈవెన్ సమ్ టైమ్స్ స్విగ్గీ వాళ్ళు కూడా పే చేయాలి. సో ఎవరైతే దానికి రెస్పాన్సిబుల్ వాళ్ళందరూ పే చేయాలి. మనం స్విగ్గీ ఎగ్జాంపుల్ చెప్తున్నాం కాబట్టి అట్లా లేదు, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా కూడా మీరు తగ్గట్టు ఎవిడెన్స్ కనుక చూపించగలిగితే ఆ రెస్టారెంట్ మీకు డ్యామేజెస్ పే చేయాలి. మీకు అయిన నష్టానికి మీ హాస్పిటల్ బిల్స్ అంతా కలుపుకొని కూడా క్యాలిక్యులేట్ చేసి కోర్ట్ అనేది ఆ డ్యామేజెస్ కంపెన్సేషన్ అనేది ఇస్తుంది. సో అది మీకు పే చేయడం జరుగుతుంది. సో నేనేమంటున్నా అంటే ఈ మధ్యలో ఇఫ్ యూ అబ్జర్వ్ ఏంటంటే హైదరాబాద్లో చాలా అంటే చాలా అంటే నేను పేరున ప్రతి ఒక్క రెస్టారెంట్ పేరు తీయలేను, బట్ పేరు మోసిన ప్రతి ఒక్క రెస్టారెంట్లో మొత్తం లో స్టాండర్డ్స్, కిచెన్ హైజెనిక్ ఉండదు. ఏదైతే డైనింగ్ హాల్ ఉందో అది మాత్రమే మంచిగా కలర్ఫుల్గా అంబియన్స్ మస్తు కనిపిస్తుంది, చూడగానే వావ్ అనుకుంటాం. అంటే లైక్ ఎట్లా అంటే ఒక్కొక్కటి ఐటమ్ అంతా 1000-2000 అలా ఉంటాయి. అరే ఇంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంత కాస్ట్ ఉంది, స్టాండర్డ్స్ పక్కా ఉంటాయి కదా అనుకుంటాం. అది అక్కడ మట్టుకే. బట్ కిచెన్ వెళ్ళి చూస్తే మాత్రం దరిద్రం. అంటే అక్కడనే కాక్రోచెస్ ఉంటాయి, లిజర్డ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. రీసెంట్గా ఒక హోటల్లో ఒక బిర్యానీలో లిజర్డ్ వచ్చింది, బల్లి వచ్చింది, అది మనకు తెలుసు, అది న్యూస్ కూడా చాలా వైరల్ అయింది. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా. అండ్ హైదరాబాద్లో మ్యాక్స్ ఆఫ్ అందరూ ఏంటంటే బర్త్డేస్ వచ్చినా కానీ లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్స్ ఉన్నా ఈ మధ్యకాలంలో ప్రతిదానికి కేకులు కట్ చేయడం అనేది ఒక ఆనవాయితీలాగా అయిపోయింది. అంటే ఆ కేకుల్లో కూడా ఫుడ్ కలర్స్ వాడుతూ ఉంటారు. ఈ కలర్స్ అనేవి ప్రాణహానికరం అని చెప్పేసి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్. అంటే దీనికి ఎలాంటి చర్యలు ఉంటాయి మేడం? ఇప్పుడు రీసెంట్గా నార్త్ ఇండియాలో ఒక అమ్మాయి కేక్ తిన్న రోజు, బర్త్డే రోజు, చిన్న పాప 8 years పాప కేక్ కట్ చేసింది, తిని ఆ పాప చనిపోయింది. వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా హాస్పిటలైజ్ అయినారు. లిటరల్లీ ఎందుకు అంటే కేక్ ఎప్పుడు ఎక్స్పైర్డ్. అది ఒకటి ఏంటంటే నేనైతే పర్సనల్గా ఏం చెప్తానంటే బర్త్డేస్ వస్తే మ్యాక్సిమం కేక్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు తినాల్సి వస్తే కూడా ఎలాంటి కేక్స్ ఆర్డర్ చేసుకోవాలంటే ప్లెయిన్ కలర్స్, వైట్ అట్లా లైట్ కలర్స్ ఆర్డర్ చేసుకోవాలి. బట్ ఫుల్ కలర్ఫుల్గా అంటే బ్లూస్, ఆరెంజెస్ అట్లా రకరకాల కలర్స్ ఆర్డర్ చేస్తారు. అవన్నీ కూడా కార్సినోజెనిక్ అంటే ఏంటంటే క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్. అవన్నీ లిటరలీ మన కడుపులో మనం కెమికల్స్ మన బర్త్డే రోజు మనం ఫీడ్ చేసుకుంటున్నట్టు. సో ఏదో బర్త్డే కదా, ఫ్రెండ్ బర్త్డే కదా, కేక్ కట్ చేపిద్దాము, ఏదైనా ఏ ఈవెంట్ అయినా కూడా కేక్ కట్ చేపిద్దామని. హైదరాబాద్ మొత్తం తనిఖీలు జరిగితే ఏ ఒక్క బేకరీ కూడా ఈ రోజు వరకు ఒక్క బేకరీ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేదు. కేక్స్ విషయంలో చెప్తున్నా, ఒక్క బేకరీ కూడా స్టాండర్డ్ మెయింటైన్ చేయలేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాళ్ళు ఎవరైతే రేట్ చేసినారో వాళ్ళు బయటకి ఇచ్చిన న్యూస్. ఎంత పెద్ద మీరు అంటే చాలా మటుకు కేక్స్ అనగానే మనకు పెద్ద పెద్ద పేర్లు, బ్రాండ్స్ చెవులకి ఆర్ మైండ్లోకి వస్తాయి. అవి కూడా కలుపుకొని చెప్తున్నా, ఒక్కటంటే ఒక్క బేకరీ కూడా స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. సో మ్యాక్సిమం మీరు ఇంట్లో చేసుకోండి కేక్స్, లేదు తప్పదు అంటే మాత్రం సోబర్ కలర్స్ అంటే లైట్ కలర్స్కి వెళ్ళండి. బట్ ఈ డార్క్ కలర్స్ మాత్రం అన్నీ కూడా కార్సినోజెనిక్. అండ్ రెస్టారెంట్స్ కూడా ఫుడ్లో నేను ఇంతకుముందు అదే టాపిక్ చెప్తా ఉన్నాను. హైదరాబాద్లో నేను ఎగ్జాంపుల్ హైదరాబాద్ చెప్తున్నాను, రేట్స్ అయిన దాంట్లో పెద్ద పెద్ద పేరు మోసిన రెస్టారెంట్స్ కూడా కిచెన్ స్టాండర్డ్స్ వెరీ వెరీ లో. ఓకే. అండ్ ఏవైతే కొన్ని ఉంటాయి బుఫేస్ అవి ఉంటాయి, వాళ్ళైతే అసలు వాళ్ళు స్టోర్ చేసిన మీట్ అదంతా కూడా 1 month 2 months స్టోర్డ్ ఫుడ్. అండ్ రీసెంట్ బేగంపేట్లో కూడా మీ ఏదైతే చికెన్ దొరికిందో ఆల్మోస్ట్ అది మొత్తం రాటన్, లైక్ 20 kgs 30 kgs మొత్తం కూడా ఒక 10 days 15 days బ్యాక్ ఫుడ్. సో వీటన్నిటికి కూడా చెక్ చేయడానికి ఒక అథారిటీ ఉంటుంది, అది FSSAI.
మీరు ఇలాంటిది ఏదైనా కనుక చూసినా మీకు అలాంటిది ఏదైనా వినిపించినా వెంటనే వెళ్ళి మీకు ఆన్లైన్ పోర్టల్లో ఉంటుంది. అండ్ ఆల్సో నెంబర్ కూడా ఉందండి, 1800 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు చేయొచ్చు. చేసి ఇలా జరుగుతుంది అని కనుక మీరు కంప్లైంట్ పెడితే వాళ్ళు వెంటనే రేట్ చేస్తారు. అండ్ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి అక్కడ వాళ్ళు వెళ్ళి అంటే ఇమీడియట్గా రేట్ చేసి వాళ్ళని పట్టుకుంటారు. అండ్ ఒకవేళ కనుక మనం అంటే ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆ కంప్లైంట్ ట్రూ అని తెలిస్తే మాత్రం వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. అండ్ ఆల్సో పనిష్మెంట్ అండ్ పెనాల్టీ అన్నీ ఉంటాయి. సో ఇట్లాంటివి మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఏంటంటే ఒక చిన్న ట్రెండ్ లాగా స్టార్ట్ అయింది ఏంటంటే ఏ ఈవెంట్ వచ్చినా బయటకు వెళ్ళి తినాలి, ఇంట్లో వండుకోవద్దు. ఎందుకంటే ఏదో సెలబ్రేషన్ ఉంటుంది అంటే బయటకు వెళ్ళి తినాలి. అందులో ఏంటంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్తాం, అంటే 2 years 3 years 2-3 years అబౌవ్ ఉన్న పిల్లలను కూడా వెళ్ళి రెస్టారెంట్లో తినిపిస్తాం మనం. విల్ నాట్ ఈవెన్ థింక్, అంటే సెకండ్ థాట్ ఉండదు, సరే రెస్టారెంట్ పెద్దగా ఉంది కదా తినేస్తాము అని చెప్పి పిజ్జాస్ బర్గర్స్ అనుకుంటే తినిపిస్తూ ఉంటాం పిల్లలకి. అవన్నీ కూడా ఫుడ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినవి కావవి. సో ఏవైనా ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి బెస్ట్. ఓకే, ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు మనం చూస్తూ ఉంటాం, అవి సురక్షితమా కాదా అని దాన్ని ఎలా గుర్తించాలంటారు మేడం? మార్కెట్లో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ చూస్తే ఏంటంటే ఫస్ట్ అది FSSAI ఏదైతే ఉందో నేను ఇప్పటిదాకా మాట్లాడింది దాని ఆథరైజేషన్ ఉందా అంటే దానికి ఒకటి లైసెన్స్ నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ ప్రోడక్ట్స్కి ఉందా లేదో చెక్ చేసుకోవాలి. అండ్ మామూలుగా మార్కెట్లో ఏంటంటే మనం ఇంత మాట్లాడుతున్నాం కదా, సరే ఫుడ్ అంటే సూపర్ మార్కెట్స్ అలా వెళ్ళి ఇవన్నీ కూడా డేట్స్ ఉంటాయి, వాటి మీద స్టాండర్డ్స్ ఉంటాయి, అవన్నీ చూసుకుంటాం. బట్ దెన్ మనం కొన్నిసార్లు మార్కెట్లో కొన్న కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్ యాపిల్సే తీసుకుందాం అవన్నీ కూడా వ్యాక్స్డ్ ఫ్రూట్స్ అని చెప్పి మనం ఈ మధ్య కొత్త న్యూస్ వింటూ ఉన్నాం. అండ్ గ్రేప్స్ ఏవైనా కూడా హై యూసేజ్ ఆఫ్ పెస్టిసైడ్స్. సో అవన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ ఏంటంటే అలాంటివి అయితే మాత్రం ఎక్కడ కంప్లైంట్ వేయాలనేది మాత్రం ప్రాబ్లమే. అంటే ఎందుకంటే మనం ఎక్కడో కొంటాము, వాళ్ళు మనం నెక్స్ట్ డే పోతే అక్కడ కూడా కనబడరు. సో ఇలాంటివి మనం చెక్ అంటే తర్వాత మనం యాక్షన్ తీసుకోవడం కష్టం కాబట్టి ఫస్టే కొనేటప్పుడే మనం చూసుకొని కొనుక్కోవడం బెటర్. అంటే ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఆర్టిఫిషియల్ రైపెనింగ్ చేసిండ్రా, ఫ్రూట్స్ ఏవైనా సరే ఆర్టిఫిషియల్ రైపెనింగ్ కదా, వెజిటేబుల్స్ ఏవైనా, లేకపోతే మెయిన్గా లీఫీ వెజిటేబుల్స్ గురించి మాత్రం ఒక న్యూస్ ఉంది. లీఫీ వెజిటేబుల్స్ ఏదైనా సరే అట్లీస్ట్ 4-5 times వాష్ చేసుకొని సాల్ట్లో వేసుకొని, ఎందుకంటే అంత యూసేజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఉంటాయి. అండ్ ఈ లీఫీ వెజిటేబుల్స్ మీద ఈ FSSAI వాళ్ళు కానీ లేకపోతే ఎవ్వరు కూడా దాని మీద చెకింగ్ చేయరు. ఎందుకంటే లీఫీ వెజిటేబుల్స్ దానికి పెద్ద స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, అంటే అన్లెస్ ఎవరైనా చనిపోతే తప్ప, ఇష్యూస్ అయితే తప్ప. సో ఇవి కొన్ని ఏంటంటే మనం చెకింగ్ చాలా కష్టం. మన ఇండియాలో మన ఐరనీ ఏంటంటే దే హ్యావ్ వెరీ గుడ్ లా, అంటే మంచి దీనికి సంబంధించి మంచి యాక్ట్స్ ఉన్నాయి, కానీ లా ఉంది, చట్టం ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ చేయరు, ప్రాపర్గా ఎవరు చేయరు, చెక్ చేయరు, ఏదో నామకే వస్తే చేస్తారు, వదిలేస్తారు, మీద చేస్తారు. బట్ డెప్త్కి వెళ్ళి ఇంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటా అన్న మాత్రం ఉండరు. దట్స్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు రెస్టారెంట్లో కానీ లేకపోతే ఫుడ్ సేఫ్టీ సెంటర్స్లో కానీ మామూలుగా ఫుడ్ తయారు చేసే వాటిల్లో వీటన్నిటి మీద రైడ్ చేయాలి, లేకపోతే కరెక్ట్గా ఉన్నారా లేదా, లేకపోతే పాటిస్తున్నారా నియమాలు లేదా అని ఇదంతా ఎవరు పర్యవేక్షిస్తారంటారు మేడం? మొత్తం చేసేది కూడా FSSAI. సో ఎక్కడైనా సరే, నాట్ జస్ట్ హైదరాబాద్, ఎక్కడైనా సరే ఇది